తాను సంస్కారంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు నమస్కారం పెడితే తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. విజయనగరంలో బొత్స కుటుంబ పాలనపై కూటమి పాలన వచ్చిందన్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా కొందరు ప్రయత్నిస్తారని మండిపడ్డారు. వైసీపీ తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మొద్దని మంత్రి కోరారు. నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం